అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. 8,000 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను ఈడీ అధికారులు దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకోవడంపై మే 20న విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. 14 రోజుల పాటు కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. అయితే మరో 6 రోజులు మాత్రమే కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. అంటే ఈ నెల 20 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ కోర్టు తీర్పిచ్చింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్టే ఇప్పటికే కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఈడీ తరపున న్యాయవాది కోర్టును కోరారు. ఇదిలా ఉండగా ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది.